ఈరోజు రైటర్స్ న్యూస్ ఏం రాసుకొచ్చింది, రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనటం అనేది స్టాప్ చేసేసింది. సో ఇంకా వాళ్ళతో ఒప్పందాలు ఉండవు అని చెప్పేసి, ఇప్పటి వరకు ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుంది అని చెప్పేసి ఒక న్యూస్ రాసుకొచ్చింది కదా. సో మరి దాని గురించి ఎవరు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. సో అతను కూడా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు ఇండియా అని చెప్పేసి అతను మాట్లాడాడు అనమాట. అయితే దీని తర్వాత తెలిసింది ఏంటంటే ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలిసింది. ఎందుకంటే ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇటువైపు నుంచి ఇది బీపీసీఎల్ కానీ హెచ్పీసీఎల్ కానీ వీళ్ళందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. సో మేము ఎక్కడ కూడా విరమించుకున్నట్టు మేము ఎప్పుడు చెప్పింది లేదు, ఎక్కడా చెప్పింది లేదు. మాకు ఎక్కడి నుంచి అయితే ఏ దేశం నుంచి అయితే మాకు కొంచెం తక్కువ ధరలో, అలాగే ఎంత మేము ఎప్పుడు ఆర్డర్ పెడితే అప్పుడు తొందరగా మా దగ్గరికి ఎప్పుడు వస్తాయో, సో దాంతోపాటు మరి మాకు ఒక మంచి క్వాలిటీ, సో ఏ దేశం అయితే ఇచ్చిద్దో ఆ దేశం నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అది రష్యా అవనండి, వేరే కంట్రీ అవనండి, వేరే కంట్రీ అవనండి. సో ఎవరైనా సరే మాకు మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే రష్యా కూడా మాకు మంచిగా సప్లై చేస్తుంది. సో మరి వీళ్ళ దగ్గర మేము ఎందుకు విరమించుకుంటున్నాం? సో విరమించుకునే ఛాన్సే లేదు. సో వీళ్ళ దగ్గర నుంచే మేము ఆయిల్ కొంటాం అని చెప్పేసి ఇప్పుడు ఈ సంస్థలు అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట.